పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈ రోజున వినయ విధేయ రామ 11th అవర్ చెప్పుకుందాం. నేను థియేటర్లో సినిమా చూడటానికి వెళ్ళటానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రైమ్ వీడియోలో చూస్తున్నాను. అందుకే కొంచెం ఆలస్యంగా చెప్తున్నాను. ఒకటి, రెండు, ఇంతకుముందు 1-2 సార్లు రిలీజ్ అయిన వారం 10 రోజుల్లో చెప్పినప్పుడు కొంతమంది ఆయా హీరోల అభిమానులు అన్నగారు ఇంకా థియేటర్లో సినిమా ఆడతానే ఉంది, మీరు 11th అవర్ చెప్పేస్తున్నారు అని కూడా అడిగారు. అందుకని కొంచెం 3-4 వారాలన్నా తీసుకుంటే, ఇవాళ ఒకప్పుడు 100 రోజుల దాకా ఆగేవాళ్ళం, ఇప్పుడు 4 వారాలకు ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫిలిం డబ్బు వచ్చేస్తుంది. అందుకని అలా చెప్పడం జరుగుతుంది. వినయ విధేయ రామ ఈ సినిమా చూడగానే మీ అందరికీ ఏమన్నా గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు గుర్తొచ్చింది. నా గ్యాంగ్ లీడర్ గుర్తొచ్చిందండి. అంటే ఆత్మ ఏముందండి ఇందులో, అసలు ఇదంతా ఫ్యాక్షను, బీహారు ఇలా ఉంది, అది ఏదో ఫ్యామిలీ కథ ఎలా పోలిక అనుకుంటారు. కథా వస్తువు పెద్ద అన్నయ్యను చంపేస్తే వాళ్ళని అంతం చూసే హీరో కథ. మురళీమోహన్ గారిని చంపేస్తే చిరంజీవి గారు అతను అంతం చూసే కథ. అసలు ముందు నేను కామ్గా అలా చూస్తా, టక్కుమని ఇది గ్యాంగ్ లీడర్ లాగా ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ హీరో అండి. మీరు గుర్తెచ్చుకుంటే అందులో మేము రాసిన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు మంచం మీద ఉండి 5గురిని తుపాకులతో కాల్చేసినట్టుగా ఉలిక్కిపడి ఇలా 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 అంట మంచం మీద లేస్తాడు చిరంజీవి గారు. అది యాక్చువల్గా ఫైట్ అని అనుకున్నారు విజయబాబు నాయుడు గారు. నేను అప్పుడే మృత్యువు నిన్ను పిలుస్తోందని ఒక నవల రాశాను. నేను డిటెక్టివ్ నవల రాసేవాడిని అండి. ఒక 5ో 6ఓ రాశా. మరి ప్రింటింగ్ ఆగిపోయి ఉంటే ఇప్పుడు దొరుకుతాయో లేదో కూడా నా దగ్గర కూడా లేదు. దాంట్లో ఏంటంటే, ఒక నిరుద్యోగి అతనికి ఉద్యోగం రాకపోవడానికి కారణమైన వాళ్ళందరినీ చంపేస్తారు. మీరు కూడా అక్కడ చూస్తే అలాంటి వాళ్ళే దొరుకుతారు. నచ్చింది విజయబాబు నాయుడు గారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇదే పెడదామని చిరంజీవి గారు చెబితే ఆయన ఒప్పుకున్నారు. అలా కాల్ చేసి ఉలిక్కిపడి ఇచ్చాడు. ఈ సీన్ చూడగానే నాకు కనెక్ట్ అయిపోయా. ఆ ఊరికే ఈ సీన్ ఒకటి అలా సరదాగా వచ్చింది అనుకుంటే, లోపలికి వెళ్ళిన కొద్దీ ఆ ఫ్యామిలీ, అన్నలు, తను, ఆ ప్రేమాభిమానాలు అలా వెళ్ళిపోతాయంటే, సడన్గా ఒక చోట మళ్ళీ కనెక్ట్ అయ్యానండి. రామ్ కొణిదల అంటాడు. చిరంజీవి గారికి మేము గ్యాంగ్ లీడర్లో కొణిదల రాజా రామ్ అని పేరు పెట్టాం. అది ఊరికే ఎన్ని మళ్ళీ వాడారని కాదు, నాకు జ్ఞాపకాలు వచ్చినాయి అవన్నీ. అలా మనం అప్పుడు కొణిదెల రాజారామ్ అని పెట్టాం, ఈయన కొణిదెల రామ్ అని పెట్టుకున్నారు. ఇలా మరి అంత చక్కటి సినిమాతో కూడిన కథా వస్తువు అంత గొప్పగా ఆడలేదు. ఎందుకంటే నాకు ఎంత చేసిందనేది నేను కనుక్కోలేదని, కానీ రామ్ చరణ్ గారి లెటర్ మాత్రం నేను చదివా. అందుకని చాలా ప్రత్యేకంగా చూసా. దీన్ని 11th అవర్ చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే అతను అద్భుతమైన సక్సెస్లో ఉన్నటువంటి రైటర్ డైరెక్టర్ ఆయన బోయపాటి శ్రీను గారు. ఆయన దానిలో మార్పులు చేయడం అంటే అంత తేలిక కాదండి. కానీ నాకేమనిపించిందంటే, ప్రధానంగా అందులో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఇక్కడ ఏం మిస్ అయిందంటే, నేను మీకు ఎప్పుడు స్క్రీన్ ప్లే క్లాసుల్లో మాట చెప్తూ ఉంటానండి, సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమడవు. సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమడవు. ఇందులో అది జరిగింది అని నా విశ్వాసం. ఎందుకంటే అన్నయ్య చచ్చిపోయాడనే సంగతి ఎవ్వరికి తెలియదు ప్రీ క్లైమాక్స్ దాకా. కాబట్టి మీకు ఎప్పుడో ఒకసారి చెప్పానండి, రేలంగినో, బ్రహ్మానందాన్నో, రాజబాబునో, రమణారెడ్డినో చూడగానే నవ్వుతారు. సావిత్రి గారినో, అంజలిదేవి గారినో చూడగానే కన్నీళ్లు పెట్టరండి. కన్నీళ్లు పెట్టాలంటే ఆ కన్నీళ్లు పెట్టే అవకాశం ఉన్న సన్నివేశం ఏంటో తెలియాలి. కాబట్టి నవ్వించడం తేలిక, ఏడిపించడం కష్టం. ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది.
మనం గ్యాంగ్ లీడర్లో మురళీమోహన్ గారి పాత్ర చనిపోయింది క్లియర్గా చూపిస్తాం. ఆ పేతాసు, దాని తర్వాత వదిన మీద చిన్నమ్మ పెద్ద మరిది నింద వేయటం, అన్నయ్య సీతను రాముడు అనుమానించాడు కానీ లక్ష్మణుడు అనుమానించలేదు, అదంతా ఫ్యామిలీ డ్రామా అతుక్కుంది వచ్చి అక్కడ. మరి ఇక్కడ మరి 11th అవర్లో నేను ఆయనతో కూర్చుని ఉంటే నేను ఎక్కడ ఏమైనా సజెషన్ చేసి ఉండేవాడిని అంటే ఆయనకి, సార్ ఈ చనిపోయినటువంటి అంశాన్ని వదినకి తప్ప అందరికీ చెబుతాం, పాత్రలు అన్నికి తెలిసినాయి, అందరూ ఏడుస్తున్నారు, దయచేసి చెప్పొద్దు వదినకి. ఆవిడ మీద ఒక సీన్ వేసి ఉండేవాళ్ళం అండి, ముత్తైదుగా ఉంటే ఎంత ఇష్టమో ఆవిడకి, ఆవిడది ఒక సీన్ అయ్యి ఇప్పుడు చెప్తే తను తట్టుకోలేదు, గుండెపైలు చనిపోతుంది వదిన, దయచేసి మీరు ఎవరు చెప్పొద్దండి. కరెక్ట్గా అప్పుడే బొట్టు పెట్టుకుంటున్నటువంటి వదినకి బొట్టు నీకు బొట్టు సరిపోవటం ఏంటి వదిన అని మళ్ళీ ఇతను కన్నీళ్లు మింగుకుని అలా ఇస్తే, ఈ విషయం వదినకి ఎప్పుడు తెలుస్తుంది అనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అయ్యి ఒక పక్క దుఃఖం ఒక పక్క ఉత్కంఠ రెండు నడుస్తూ ఉండేవి. 11th అవర్ డెసిషన్ అండి ఇది. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఎలా చేస్తే ఈ సినిమా ఇంకా ఎంతో ఆడేస్తుంది ఇట్లాంటివి మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఈ కథని ఇలా కూడా రాసుకోవచ్చు అనే నేను చెప్తా ఉంటాను మీకు, అక్కడికే కనెక్ట్ అవ్వండి దయచేసి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చింది ఏంటంటేనండి, టోపోగ్రఫీ ఒకటి మిస్ అయిందండి. ఒక విశాఖపట్నం అనేది బీహార్ అనే అర్థమవుతున్నాయి కానీ ఏ సంఘటన ఎక్కడ జరుగుతుంది అనేటువంటి చిన్న టోపోగ్రఫీ మిస్ అయిందంటాను. ఇదేంటంటే రామ్ గారు ఆయన నక్సల్ స్క్వాడ్ ఆయన వచ్చి ఇంటి మీదకి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళినటువంటి లొకేషను ఎక్కడో టోపోగ్రఫీ అర్థం కాల. ఒకవేళ అది ఆంధ్రప్రదేశ్దే అయితే అక్కడికి బీహార్ చీఫ్ మినిస్టర్ వచ్చి గన్స్ ఇంకో స్టేట్లో ఆయన చీఫ్ మినిస్టర్ వాళ్ళు వచ్చి గన్లు పెట్టడానికి వీలు ఉండదు. అది నాకు అనిపించింది, ఇదేంటి టోపోగ్రఫీ అర్థం కావట్లేదు, ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది. అలాగే ఈ ముఖేష్ ఋషి గారు వీళ్ళ టోపోగ్రఫీ కూడా కరెక్ట్గా లేదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి మూలంగా కథ ప్రారంభమైందో వారి మీద నిర్ణయం జరగల. ఆ ముఖేష్ ఋషి అతని దాని మీద వాళ్ళు అలాగే ఉన్నారు. మరి వాళ్ళు ఏమైపోయారో తెలియలే సినిమాలో, వాళ్ళకి పనిష్మెంట్ జరగల. అసలు ఈ కుటుంబం అంతా ఇంత ఇదవటానికి, వీళ్ళందరిని ఎత్తుకుపోవటానికి, వాళ్ళందరి చుట్టూ రావటానికి ఇదంతటికీ కారణమైనటువంటి ఆ వ్యక్తులు అలాగే వెళ్ళిపోయారు. ఆ రామ్ గారు అలాగే వెళ్ళిపోయాడు, ఏమయ్యారో తెలియకుండా వెళ్ళిపోయింది. ఇది ఒకటండి. బీహార్కి వెళ్ళటం అనేది స్థలజ్ఞత అంటామండి, మన థీసిస్లో రాశాను నేను. స్థలజ్ఞత అంటే ఎక్కడ జరుగుతుంది అని. ఒకసారి ఎప్పుడో మీకు చెప్పానో లేదో, చినరాయుడు తమిళ్లో చూసి అదే అడ్డలుంగి కట్టి అలాగే తీస్తే స్థలజ్ఞత మిస్ అయిపోయిందండి. తమిళ సినిమా చూస్తున్నట్టు తప్ప తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలా, మేము రాసిందే. అప్పుడు నేను అడుగుతాను, ఇదేంటి వాళ్ళు తమిళనాడులాగా జాకెట్లు లేకుండా వేయటం, ఇవన్నీ మనకెందుకయ్యా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్ధతిలో నువ్వు ఇటు పెట్టినా అటు పెట్టినా మన స్థలజ్ఞత అంటే ఆ నేటివిటీ అంటాం ఇంగ్లీష్లో మనం, ఆ నేటివిటీ మిస్ అయిపోతుంది అని ఆ బీహార్ వెళ్ళబట్టి అది వెళ్ళిపోయిందేమో. అలా కాకుండా ఈయన ఉన్నటువంటిది, ముఖేష్ ఋషి గారు వీళ్ళు ఉన్నటువంటిది, వీళ్ళు కావాలంటే ఇంకో వాళ్ళ సాయం ఎక్కడైతే ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకున్నట్టుగా ఈ మన ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణ నుంచో ఏదో బెజవాడో నెల్లూరు కడపో రాయలసీమలో అనంతపురమో లేకపోతే ఇక్కడ కరీంనగరో వరంగలో హైదరాబాదో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటే స్థలజ్ఞత ఎక్కువగా ఉండేది అని అనిపించిందండి. ఆ స్థలజ్ఞత ఒకటి మిస్ అయింది. ఇంకా ఫండమెంటల్ థింగ్ ఇంకోటి ఏంటంటేనండి, ఏదైతే ఆయన దాయాలనుకుని దాచారో ఆ కథని సెకండ్ హాఫ్లో చెప్పేసరికి దాదాపు 30 నిమిషాల దగ్గర ఆ ఎపిసోడ్ ఉంది, మీరు చూసి ఉంటారు. అందులో అతన్ని నరికాడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనుకోండి, కానీ అతను బతికున్నాడు. అరవింద సమేతలో చూసాం మనం, జగపతి బాబు గారు అలాగే బతికుంటాడు. ఇది ఎవరినైతే ఒక నిమిషం ముందు కొట్టాడో, అంటే జస్ట్ ఈ నిజం తెలిసినాక వదిన కన్నీళ్ళు పెట్టింది తప్ప, ఇంతకుముందు ఎవరినైతే కొట్టి నరికాడని చూపించామో మళ్ళీ అతనే ఎంటర్ అయ్యాడండి. అంటే
ప్రీ క్లైమాక్స్ ముందు ఎవరిని కొట్టాడో మళ్ళీ అతన్ని క్లైమాక్స్లో కొట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఇలా కాకుండా ఇక్కడ ముఖేష్ ఋషి వాళ్ళు ఆడిపోతే ఏంట్రా మేము ఉన్నామని వచ్చి ఉంటే కొత్త విలన్స్ని కొట్టిన ఫీలింగ్ ఉంటుందండి. పాత రోజుల్లో రాజనాల్ గారితోనే సత్యనారాయణ గారితోనే రామారావు ఐదారు ఫైట్లు చేస్తూ ఉండేవారండి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఒక విలన్ కనుక కొడితే అతని పని అయిపోయింది, ఇంకా కొత్త విలన్ ఎవరు. అందుకనే మీరు బి గోపాల్ ఎట్లాంటి వాళ్ళు 3-4 నెలలు తెచ్చుకుంటారండి. నేను కొట్టినాక వాడు, వాడిని కొట్టినాక వాడని అలా దింపుతూ ఉంటారు. ఒక్కొక్క విలన్ని కొత్తగా దింపుతూ ఉంటారండి. అలా కొట్టిన అతన్ని కొట్టడం అనేది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది కొట్టేశాడు కదా వీడిని, ఇంకేముంది పదండి అని వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. పైగా అంతకుముందు చూసిన ఎపిసోడ్లో మేము పల్నాటి బ్రహ్మనాయుడులో మీకు ఒకసారి చెప్పాను నేను, ఈ గోపాల్ గారితో డిస్కస్ చేయటం, ఆయన ఏమన్నాడో కూడా చెప్పాను నేను. అలాంటి అంశాలు కొన్ని ఇందులో కూడా వచ్చినాయండి. మరి నేను చూసిన ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గుర్రం మీద వచ్చారు. అంతకుముందు ఏదో ఫ్లైట్, ట్రైన్ షాట్లు ఉన్నాయన్నారు కానీ నాకు తెలియదు. అది రామ్ చరణ్ గారు గుర్రం మీద రావటమే చూశాను నేను అక్కడ. సో అలా వచ్చినటువంటి అది ఇది గద్దలు తీసుకెళ్ళిపోవటం ఇదంతా ఒక చిన్న డిస్టర్బెన్స్గా అనిపించింది థియేటర్లో. ఆ తర్వాత మళ్ళీ వాడినే కొట్టడం అనేసరికి ఇక్కడ కూడా ఒకటి యాక్చువల్గా అతను పాముతో కరిపించుకున్నది చాలా భయంకరమైనటువంటి ఇష్యూ అండి అది. కానీ మేము సాయిబాబా సినిమా నాగార్జున గారు చేసిన దాంట్లో విలన్కి రాసామండి. మీరు ఎవరన్నా ఆ సినిమా చూసుంటే గుర్తు వస్తుంది. ఆలీను రాజబాబు తమ్ముడు పాము గరిచిందంటే ఆడికేమో దానికే అవుతుంది చూడు అంటాడు. చూస్తే పాము చచ్చిపోతుంది అక్కడికి వెళ్ళి. అలా ఇతను కరిచి పాము చచ్చిపోయింది అనేటువంటిది ఆ వరుసలో వచ్చేసరికి ఒక అద్భుతంగా భయాన్ని కలిగించాల్సింది కూడా బహుశా కలిగించలేకపోయిందేమో అన్నటువంటి అనుమానం. అది కూడా రిమూవ్ చేసి, బట్ ఆ ఎపిసోడ్ మాత్రం నా ఉద్దేశంలో ముఖేష్ ఋషి వీళ్ళు ఎవరితో ఇక్కడ చేయించుకుంటే కొంచెం మార్పు, స్థలజ్ఞత కూడా మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ ఆ సీన్ ఎక్కడ జరిగిందో కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే అతను ఎక్కడికి వచ్చాడు, ఆ లొకేషన్లన్నీనేమో టోపోగ్రఫీ అని చెప్పే కదా మీకు కన్ఫ్యూజను. ఆ టోపోగ్రఫీ కూడా మరి ఎక్కడది అనేది అర్థం కాలేదు. సో ఇలాంటి మార్పులు కొన్ని చేసుకుని మోరే హ్యూమన్ డ్రామా అంటే గ్యాంగ్ లీడర్లో అన్న, వదిన, చిన్నన్న, ఆ వదిన వీళ్ళ మధ్య జరిగినటువంటి హ్యూమన్ డ్రామా ఏదైతే ఉందో అలా ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అతను వీళ్ళ కోసం అనేటువంటి ఒక అద్భుతంగా కనుక వెళ్ళుంటే అప్పుడు వినయ విధేయ రామ అతుక్కునేది. కానీ అతను ఓపెనింగ్ నుంచి భయంకరమైనటువంటి విస్ఫోటనంతో ఉంది పాత్ర, అద్భుతంగా ఉందండి నిజంగా. ఈ సినిమాలో రామ్ చరణ్ కష్టాన్ని, బోయపాటి సీను కష్టాన్ని చూసుకుంటే మాత్రం వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. మనం ఎంత కష్టపడినా వాళ్ళకి నచ్చే రకంగా కథనం కనుక కరెక్ట్గా వెళ్ళకపోతే ఒకసారి మనం కోరుకున్నంత విజయాన్ని పొందలేము అనేటువంటి సూత్రం అండి, తెలుగు సినిమా సూత్రం అది. మీకు ఎప్పుడో చెప్పాను నేను, కథ హీరోకి నచ్చిందా, డైరెక్టర్కి నచ్చిందా, రైటర్కి నచ్చిందా, ప్రొడ్యూసర్కి నచ్చిందా అని కాదు, ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదా. ఇదే ఇక్కడ మేము కూర్చుని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాం. అయినా మేము పప్పులో కాలేస్తూ ఉంటాం, చాలాసార్లు మేము వేసామండి. నచ్చుతుంది అనుకుని ఒకసారి వస్తాము, ఇది నచ్చదని వాదించి ఓడిపోయి మీ దగ్గరికి వస్తూ ఉంటాము. అవన్నీ కూడా కొన్ని నబ్రుయాత్ సత్యం అప్రియం అంటారండి. అంటే అప్రియమైన ఒకరికి ఇష్టం లేనటువంటి సత్యాన్ని చెప్పొద్దు, వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది అంటారు. అందుకని కొన్ని సత్యాలు అలా చెప్పలేం. కానీ ఇది చాలా మంచి సినిమా అయ్యే లక్షణాలు ఉన్నటువంటి కథ. స్క్రీన్ ప్లేలో జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఆడిన దానికంటే ఇంకా బెటర్గా ఆడి ఉండేదేమో. నేను చెప్పలేనప్పుడు నేను చెప్పినటువంటి ఆ మార్పులు అవన్నీ కనుక మనం తీసుకుని, మీకు టైటిల్ కూడా చెప్పాను నేను, సింహం అనగానే సింహం గర్జిస్తుందని వస్తే అక్కడ బాలకృష్ణ గారి చెయ్యి విరిగిపోయి అది అంతా అక్కడ ఉండేసరికి హర్ట్ అయిపోయారు ఆడియన్స్. సింహం అన్నారు, ఇదేంటి సార్ ఇలా పెట్టేసి చేతిలో పెట్టి అంటే వాళ్ళు ఒక ఊహతో వస్తారు. అలాగే ఇక్కడ వినయ విధేయ రామానంగానే ఒక మంచి గ్యాంగ్ లీడర్ లాంటి కథ అద్భుతంగా, ఎందుకంటే మామూలుగా ఎత్తుగడ మామూలుగా లేదండి.
నలుగురు పిల్లలు చనిపోదాం అనుకుని చనిపోతున్న ఒక బిడ్డను కాపాడి అతన్ని తీసుకొస్తే అతను వాళ్ళ ఇంటి బిడ్డ అయిపోయి వాళ్ళందరి కోసం ఎంతైనా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డాడు అనేటువంటి ఒక అద్భుతమైన అంశం ఉన్నటువంటి కథ అది. అప్పుడు నిజంగా వినయ విధేయరామ, ఎందుకంటే వాళ్ళు కాపాడిన ప్రాణం అది. అలా కనుక ఆయన రాసుకుని ఉంటే ఇంకా ఇది బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఏమైనా ఈ మార్పులతో చేస్తేనే సినిమా ఆడుతుంది అని కాదండి, ఇలా కూడా కథ రాసుకునేప్పుడు ఆలోచించుకోవచ్చు అని మాత్రమే తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.